Hello everyone, welcome to Study Days. I'm your Swati Priya Pandikatti. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ఇడియమ్స్ అయితే మనం చూడబోతున్నాం. సో ఇడియమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే చూసాము. ఆ ప్రీవియస్ పేపర్లో మనం ఒక పేపర్లో అయితే కనుక ఇడియమ్స్ ఫోర్ వచ్చాయి ఈజీగా. అంటే 4 మార్క్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పేపర్ నుంచి. ఓకేనా? సో 4 మార్క్స్ అంటే వొకాబులరీకి చాలా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అందులో వొకాబులరీలో ఇడియమ్స్ అనేది ఒక పార్ట్ కాబట్టి ఇడియమ్స్లో మన 4 మార్క్స్ కోసం ఇడియమ్స్ నేర్చుకోవడం తప్పేమీ కాదు. కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఇడియమ్స్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా విత్ పిక్చర్స్తో మీకు గుర్తుండే విధంగా చెప్పాను. ఓకేనా? అది కూడా ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఇడియమ్స్. సో ఇక్కడైతే కనుక మీకు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2012 నుంచి 2024 వరకు జరిగిన పేపర్స్లో ఇడియమ్స్ అన్ని నేను మీకు చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇక్కడైతే మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇడియం చూడండి అందరూ కూడా. యాజ్ హార్డ్ యాజ్ నెయిల్. యాజ్ హార్డ్ యాజ్ నెయిల్. నెయిల్ అంటే మనకి చూసారా సూదులు ఎలా ఉంటాయి? చాలా గట్టిగా ఉంటాయి. ఓకేనా? అంతే కదా, చాలా హార్డ్గా ఉంటాయి. అలాగే మనుషులు కూడా చాలా హార్డ్గా ఉన్నారనుకోండి. హార్డ్గా ఉండమంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి, సింపతి చూపించరు, ఫియర్ ఉండదు వాళ్ళకి, జాలి దయ అవేమీ ఉండవు. ఏంట్రా బండరాయిలా ఉన్నావు అంటారు కదా, అలాంటి మనుషులు అనమాట. సో ఒక రాయిలాగా ఒక నెయిల్ ఎంత గట్టిగా అనుకోండి మనుషుల్ని అనుకోండి కాసేపు, ఎందుకంటే క్వాలిటీ అలాంటిది అనమాట. ఎమోషన్లెస్ గా ఉండడం, సింపతి టు షో నో సింపతి చూపించరు, కైండ్నెస్ ఉండదు వాళ్ళకి, ఫియర్ భయమే ఉండదు. ఒక రాయిలా ఉంటారు అనమాట, ఒక నెయిల్ లా ఉంటారు, చాలా హార్డ్ గా ఉంటారు అలాంటి మనుషులు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. యాజ్ హార్డ్ యాజ్ నెయిల్ అంటే హార్డ్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడం, నెయిల్ లాగా అంటే అసలు వాళ్ళకి అసలు ఏ దెబ్బ లేదనమాట, అసలు ఏమనిపించదు అసలు వాళ్ళకి, అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి అందరూ కూడా. ఎలో ఏ ఫ్రీ హ్యాండ్ అనేసాం మనం ఇక్కడ. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఎవరినైనా మనం లైక్ ఫ్రీగా వదిలేయడం లాగా అనమాట. అంటే మనం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా వాళ్ళకి మనం ఫ్రీగా మనం వాళ్ళని వదిలేయడం అంటే లిబర్టీ ఇచ్చేయడం, కంప్లీట్ లిబర్టీ అనమాట. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం మనం. ఇక్కడ పిక్చర్ లో చూసినట్లయితే మీకు ఆ హ్యాండ్ చూడండి, ఆ సంఖ్యలు తెంచేసి చాలా ఫ్రీగా ఉంది కదా. ఫ్రీ హ్యాండ్ అంటే సంఖ్యలు తెంచేసి ఫ్రీడమ్ ఇవ్వడం, అంటే లిబర్టీ ఇచ్చేయడం వాళ్ళకి. నెక్స్ట్ లేస్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే టు స్పెండ్ మనీ అనే మీనింగ్ వస్తుందండి. ఓకేనా? అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోండి సరదాగా దీన్ని, మనందరం లేస్ తింటామా, లేస్ ప్యాకెట్స్. మరి లేస్ ప్యాకెట్స్ కావాలి అంటే ఊరికే అయితే వచ్చావు కదా, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. కాబట్టి లేస్ అవుట్ అంటే అర్థం ఏంటి? డబ్బులు పెట్టాలి అంటే స్పెండ్ మనీ, అలా గుర్తుపెట్టుకోండి సరదాగా. ఓకేనా? లేస్ అవుట్ అని మీనింగ్ వచ్చిందంటే గనక మనం అవుట్ అంటే బయటికి వెళ్ళినప్పుడు, లేస్ ప్యాకెట్స్ కొనుక్కోవాలి అంటే డబ్బులు స్పెండ్ చేయాలి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదంటే లేస్ అవుట్ అంటే చాలా మంది లైక్ పడుకోవడం అని, స్లీప్ అని అలా ఏదో ఒకటి రాసేస్తారు, రిలాక్స్ అని రాసేస్తారు కొంతమంది. బట్ టు స్పెండ్ మనీ అని గుర్తుపెట్టుకోండి. పిక్చర్స్ అనేవి మీకు నేను ఇంకొంచెం క్లారిటీ రావడానికి మీకు నేను ఇస్తున్నాను, అవి కూడా చూస్తూ వినండి. అండ్ బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ ఈ అమ్మాయిని చూసారా, కొంచెం ఎమోషనల్ గా కొంచెం సఫర్ అయిపోతున్నట్టు అనిపించింది కదా, అదేనండి బ్రేక్ డౌన్ అంటే. టు లూజ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ అండ్ స్టార్ట్ క్రయింగ్ కుడెంట్ ప్రొసీడ్. అంటే ఏంటంటే మనం కొన్నిసార్లు మనం ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేం, బాగా బాధ వచ్చేస్తుంది, ఒక్కోసారి ఏడ్ చేస్తాం కూడా. అంటే ఒక్కసారిగా మనలో ఒక ఆవేదన ఎక్కువైపోవడం లాంటిది అనమాట, మనలో మనకి కంట్రోల్ ఉండదు, బ్రేక్ డౌన్ అయిపోతాం. ఓకేనా? అండ్ బ్రేక్ డౌన్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే, కార్ ఏదైనా ఫంక్షనింగ్ ఆగిపోయింది అనుకోండి, దాన్ని కూడా మనం బ్రేక్ డౌన్ అయింది అంటాం. అదొకటి ఇదొకటి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు 2012లో వచ్చిన ఇడియమ్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రావు అని నేను చెప్పలేను, ఇప్పుడు కూడా వస్తాయి ఇడియమ్స్, ఇప్పుడు కూడా ఒకటే ఉంటాయి, ఇంగ్లీష్ గ్రామర్ అనేది మారదు. ఈ 20 గ్రామర్ అయితే మారిపోదు కదా, కాబట్టి అన్ని మనం చదువుకోవాలి. కట్ కోట్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్. ఇక్కడ ఏంటంటే జనరల్ గా చూడండి, కోట్ అంటే ఏంటి? మనం కోట్ వేసుకుంటాం కదా, ఆ కోట్ ని కట్ చేయండి అంటున్నారు. ఎలా కట్ చేయాలి? అకార్డింగ్ టు వన్స్ క్లాత్, ఉన్న క్లాత్ లోనే కట్ చేయాలి, ఎక్స్ట్రా తీసుకురాకూడదు. అంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి, అది కూడా మీనింగ్ అంతేనండి. లీవ్ విత్ ఇన్ వన్స్ మీన్స్ అంటే సంపద, ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి అంటే డబ్బులకి సంబంధించిందని అర్థం అనమాట. కట్ క్లాత్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్ అంటే లైక్ క్లాత్ అంటే మనకి సంపద అనుకోండి, కోట్ అంటే మన జీవితం అనుకోండి, అంటే మన జీవితాన్ని ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి అని మీనింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి అందరూ కూడా. వీల్ అండ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది,
సాడ్నెస్ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమంటారంటే అప్ అండ్ డౌన్స్ అని చెప్పొచ్చు. అంటే అప్స్ అంటే మనకి హ్యాపీనెస్, డౌన్స్ అంటే సాడ్నెస్ అండి. అలా మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ దాన్ని ఏమంటామంటే వీల్ అండ్ ఓ అని అంటాం. ఓకేనా? అప్ అండ్ డౌన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐరన్ విల్ అండి. ఐరన్ ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. విల్ అంటే డిటర్మినేషన్. అంటే ఎలాంటి డిటర్మినేషన్? స్ట్రాంగ్ డిటర్మినేషన్. వీ హ్యావ్ ఐరన్ విల్ టు గెట్ ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్. అంటే మా అందరికి కూడా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, ఐరన్ విల్ ఉంది. అంటే చూసారు ఇక్కడ అతను అంత పెద్ద బండరాయిని కూడా మనిషి పిక్ లో చూడండి, అందరూ కూడా అలా జస్ట్ నెట్టడానికి ట్రై చేసి స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఉన్నాడు అనమాట అతను. ఐరన్ విల్ అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ రేపొద్దున మీరు ఆన్సర్ లో పికప్ చేసుకోవాలి. టు టేక్ టు టాస్క్ అంటే అర్థం ఏంటి? పనిష్ చేయడం. అంటే టు టేక్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? టాస్క్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం చేస్తారు? పనిష్ చేస్తారు. అలా గుర్తుపెట్టుకోండి సరదాగా. ఓకేనా? టు టేక్ టు టాస్క్ అంటే మీనింగ్ ఏంటండి? పనిష్ చేయడం. టు టేక్ అంటే తీసుకోవడం, టాస్క్ అంటే ఏదైనా ఒక పని తీసుకోవడం. ఒకవేళ తీసుకోకపోతే ఏం చేస్తారు? ఒకవేళ తీసుకోకపోతే పనిష్ చేస్తారు. పనిష్ అనేది దాని మీనింగ్ అండి. ఓకేనా? రేపు పొద్దున్న టు టేక్ టు టాస్క్ అని మీనింగ్ ఏంటని అడిగితే కింద మీరు వర్క్ అని కాదు పనిష్ అని రాయాలి. ఓకేనా? జనరల్ గా టాస్క్ అంటే అందరూ వర్క్ అని రాసేస్తూ ఉంటారు, కానీ పనిష్ అని రాసుకోండి. నెక్స్ట్ ర్యాక్ అండ్ రోయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ర్యాన్సాంక్డ్ అండి. అంటే దోచుకోవడం అలా వస్తాయి. చెల్లా చెదురుగా పాడేయడం. ఇక్కడ రూమ్ చూసారు ఎలా పడితే అలా ఉంది. అంటే లైక్ చెత్త చెదార అలా పాడేస్తూ ఉంటది అనమాట. మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది అక్కడ. ఓకేనా? అలా రైడ్స్ ద హై హార్స్. రైడ్స్ ద హై హార్స్ అంటే జనరల్గా ఇదివరకు హార్స్లు ఎవరికి ఉండేవి? అలా ఇలా జనరల్ గా చెప్తున్నాను నేను. ఇలాగే గుర్తుపెట్టుకోవాలా అంటే ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, మన ఇష్టం. దాని మీనింగ్ మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే హార్స్ ఇదివరకు ఎవరు వాడేవారు? ఎక్కువగా రాజుల దగ్గర, అలాంటి రాజుల దగ్గర గుర్రాలు ఎక్కువగా ఉండే కదా, అలా అన్నమాట. అంటే వాళ్ళు రాజులు అంటే వాళ్ళు చాలా సుపీరియర్ కదా, చాలా ఎక్కువ గొప్ప వాళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ పిక్ లో చూడండి, ఒక అతను మాత్రం చాలా పెద్దగా చక్కగా డ్రింక్ తాగుతున్నాడు, మిగతా వాళ్ళందరూ కింద బానిసల్లా ఉన్నట్టు ఉన్నారు. అంటే తను సుపీరియర్ గా ఫీల్ అవుతున్నాడు. అంటే హార్స్, హై హార్స్ అంటే హై అంటే ఎక్కువ. అంటే తను రాజు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ అనేవి రాజు దగ్గర ఉంటాయి కదా, రాజు అంటే సుపీరియర్ కాబట్టి ఫీల్ సుపీరియర్, సుపీరియర్ గా ఫీల్ అవ్వడం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు అయితే 2012 కి సంబంధించినవి అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి 2013 కి సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2013 లో ఎగ్జామ్ పేపర్స్ లో షిఫ్ట్స్ వైజ్ గా కండక్ట్ చేస్తారు కదా, సో ఆ షిఫ్ట్స్ లో వచ్చిన ఇడియమ్స్ అయితే నేను చెప్తున్నాను చూడండి. స్మెల్ ద ర్యాట్ అంటే ర్యాట్ వాసన చూడడమా? స్మెల్ ద ర్యాట్ అంటే అర్థం ఏంటంటే సస్పెక్ట్ దట్ సమ్వన్ ఈజ్ ఫిషీ. అంటే ఏదో తేడాగా ఉందని అనుమానించడం. సస్పెక్ట్ అంటే అనుమానించడం. స్మెల్ ద ర్యాట్ అంటే ఏదో తప్పు జరుగుతుంది, అదో సస్పెక్ట్ అనమాట, అనుమానించడం లాంటిది. లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ద ఫీట్ అంటే అర్థం ఏంటి? లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ద ఫీట్. గ్రాస్ అంటే గడ్డి, అండర్ ద గ్రో అంటే పెరగడం. ఇక్కడ కాళ్ళ కింద గడ్డి పెరిగినట్టు పెరిగిపోతుంది అంత అని అర్థమా? అంటే అర్థం ఏంటంటే డిలే ఇన్ గెటింగ్ థింగ్స్ డన్. అంటే కొంతమంది అసలు చాలా డిలే చేస్తూ ఉంటారు. ఆ చదవచ్చులే, ఆ తర్వాత చదవచ్చు, రేపు చదవచ్చులే, ఎల్లుండి చదవచ్చులే, టైం అయిపోతూ ఉంటుంది తప్ప వర్క్ మాత్రం అవ్వదు. అలా టైం అయిపోతూ ఉంటది. గ్రాస్ చూసారా ఎలా పెరిగిపోతుందో ఫాస్ట్ ఫాస్ట్ గా, అలా టైం కూడా వెళ్ళిపోతుంది తప్ప మీ ఏమి మీరు చేయలేరు అనమాట. ఏమి చేయకపోవడం. అలా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమనాలి మనం? లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ద ఫీట్. అంటే టైం అయిపోతుంది కానీ వర్క్ మాత్రం ఏదో చేయలేరు, గడ్డి మాత్రం పెరిగిపోతుంది. గడ్డి అంటే టైం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అలా అన్నమాట. అలా ఆ సిచ్యువేషన్ లో మనం దీన్ని వాడతాం. పిక్చర్ ని కూడా చూస్తూ వినండి. పిక్చర్స్ వల్ల ఏంటంటే మీకు ఒకవేళ మీనింగ్ రేపు గుర్తు రాకపోయినా ఆ పిక్చర్ అనేది దానికి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? గ్రాస్ అంటే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ గా పెరగడం, అలాగే టైం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది కానీ మనం వర్క్ అయితే అవ్వదు. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్స్ లో వాడతారు. యాపిల్ ఆఫ్ డిస్కర్డ్ అంటే ఏంటంటే లైక్ డిస్కర్డ్ అంటే అర్థం ఏంటంటే డిసగ్రిమెంట్ అని అర్థం అండి. సో కాజ్ ఆఫ్ ఎనిమోసిటీ అన్నమాట. అంటే లైక్ కొంచెం దూరంగా ఉండడం, అలా దూరంగా ఉండడం, ఏదో ఒకటి బాధ కలిగించడం మనకి, అలాంటి మీనింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? అమ్మాయి చూడండి అక్కడ బాధపడుతూ ఉంటుంది అలా. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫిష్ అంటే చేప, అవుట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ లో లేకపోవడం. చేప వాటర్ లో లేకపోతే ఎలా ఉంటుంది? అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. దాని మీనింగ్ కూడా అంతే, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఇక్కడ చూడండి పిక్ లో మనకి బస్ లో కొంతమంది మనకి సీట్స్ అనేవి వెనక్కి వెళ్తాయి కదా, కొంతమంది బాగా వెనక్కి వేసేస్తారు సీట్లు అనేవి. అలా వేయడం ద్వారా వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటుంది.
లైక్ ఒకవేళ లేవాలి అంటే వాళ్ళు లేవలేరు, వాళ్ళు కొంచెం లెగిస్తే తప్ప. అంటే అప్పుడు మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం కదా, సో అదనమాట. అక్కడ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడాన్ని మనం ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకేనా. ఒకవేళ మీరు అందరూ కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీరు అందరూ కూడా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ గా ఫీల్ అవుతారు ఎగ్జామ్ హాల్లో, ఎందుకని కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది మీ అందరికి. అలాగే మీరు ఏదైనా కొత్తగా కంపెనీకి వెళ్ళారు, కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కొత్త కొత్త వాళ్ళు ఉంటారు. అలా కొత్త కొత్త వాళ్ళు ఉన్నప్పుడు మీరు అందరూ ఎలా ఫీల్ అవుతారు, కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడాన్ని ఏమంటారు, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటారు. ఓకేనా. అలా కొత్త సిచ్యువేషన్స్ కి మనం తగినట్టు వెంటనే మనం మౌల్డ్ అవ్వకపోతే దాన్ని ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని అనొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ద లాంగ్ రన్. లాంగ్ రన్ అంటే ఏంటి, బిజినెస్ లాంగ్ రన్ లో ఉందిరా అంటూ ఉంటారు జనరల్ గా. అంటే లాంగ్ రన్ అంటే ఎక్కువ కాలం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ రన్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్, జంపింగ్ డౌన్ వన్స్ థాట్ అంటే అర్థం ఏంటంటే టు రియాక్ట్ వెరీ యాంగ్రీలీ టు సంబడి. ఇక్కడ చూడండి, ఆఫీసర్ వాళ్ళ స్టాఫ్ ని తిడుతున్నట్టున్నాడు, గట్టిగా తిడుతున్నాడు. కోపంతో మొహం ఎర్రగా అయిపోయింది ఆ కోట్ వేసుకున్న అతనిది. అంటే జంపింగ్ డౌన్ వన్స్ థాట్ అంటే గట్టి గట్టిగా అరవడం అనమాట. ఓకే, నోరేసుకొని పడిపోవడం లాంటిది. అవుట్ ఆఫ్ విట్స్. అవుట్ ఆఫ్ విట్స్ అంటే అర్థం ఏంటండి, చాలా కన్ఫ్యూజ్ అవ్వడం, గ్రేట్లీ కన్ఫ్యూజ్ అనమాట. అవుట్ ఆఫ్ విట్స్ అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉండడం, చాలా కన్ఫ్యూజ్ గా ఉండడం. అవుట్ ఆఫ్ అంటే బయటకు వచ్చి అదేంటి కన్ఫ్యూజ్ గా ఉంది అలా ఫీల్ అవ్వడం అనమాట. కాల్ స్పాడ్ ఏ స్పాడ్ అంటే అర్థం ఏంటంటే టు స్పీక్ ఇన్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్. కొంతమంది చూడండి మొహమే కొట్టినట్టు మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. అలాంటప్పుడు మనం దాన్ని ఇలా చెప్పచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటి, ఇక రెడీగా ఉంటూ నువ్వు ఫేస్ చేయడానికి పనిష్మెంట్ ని అని అర్థం అనమాట. రెడీ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే నీకు కొందర ఇప్పుడు అంటాం కదా బడసి పూజ అంటే నీకు అవుతుందిరా పెళ్లి అంటాం కదా, అలా అనమాట. ఫేస్ ద మ్యూజిక్ అంటే నీ కొందర ఇప్పుడు వాయించేస్తారు నిన్ను, అంటే పనిష్మెంట్ ఇచ్చేస్తారు నీకు. వాయించేస్తారంటే మ్యూజిక్ వాయిస్తారు కదా, అలా అనమాట. నీకు వాయించేస్తారు, నీకు విమానం పోత మోగిపోతురు అంటాం కదా, అంటే పనిష్మెంట్ లాంటిది అనమాట. టు ప్లే సెకండ్ ఫిడిల్ అంటే అర్థం ఏంటంటే టేక్ ఏ సబార్డినేట్ రోల్ లాంటిది అనమాట, సెకండ్ రోల్. ఓకేనా. నెక్స్ట్, కాస్టింగ్ పెరల్ బిఫోర్ స్పాన్ అంటే ఏంటంటే చాలా బాగుంది చూడండి, ఆఫరింగ్ గుడ్ థింగ్స్ టు అన్డిజర్వింగ్ పీపుల్. అంటే గుడ్ థింగ్స్ అనేవి మంచి డిజర్వింగ్ పీపుల్ కి ఇవ్వాలి, అన్డిజర్వింగ్ పీపుల్ కి మనం చేసిన దానికి వాల్యూ ఉండదు అనమాట. ఓకే, నా పందిమెల్లో చూసారా ఆ పెరల్ గోల్స్ ఎలా ఉంది, అంత మంచిగా లేదు కదా, సో అలా అన్నమాట. నెక్స్ట్, పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే చూడండి, ఒకసారి పిక్ లో చూడండి, చాలా బాగుంది పిక్ అయితే కనుక ఇక్కడ మీకు చాలా బాగా అర్థమవుద్ది. కార్ట్ ఏమో అటు పక్కకి వెళ్తుంది, ఇది కార్ట్ అనేది, కానీ హార్స్ ఎక్కడ ఉంది, వెనకాల ఉంది. అంటే డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ రాంగ్ వే. చూసారు, రాంగ్ వేలో చేశారు, వెళ్ళే సైడ్ కదా అటు పక్కన కూర్చొని దాన్ని కొట్టాల్సింది హార్స్ ని కొడితే అది ముందుకు వెళ్తుంది, కానీ హార్స్ ఏమో వెనకాల ఉంది, తోలేవాడేం ముందున్నాడు, అంటే రాంగ్ వేలో ఉంది కదా. అలా రాంగ్ వేలో ఏదైనా హార్స్ కార్ట్ అలా ఏదైనా కనిపించినప్పుడు మీకు రాంగ్ వే అని ఈ పిక్ గుర్తు రావాలి మీ అందరికీ కూడా. హార్స్ అంటే గుర్రం, కార్ట్ అంటే గుర్రబండి రాంగ్ వేలో ఉందనే పిక్ గుర్తు వస్తే మీకు దాని మీనింగ్ ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది. ఓకేనా. నాట్ ఫిట్ టు హోల్డ్ క్యాండిల్ అంటే అర్థం ఏంటంటే నాట్ సో గుడ్ యాజ్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్ అంటే అంత మంచిది కాదు, అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాండిల్ చేత్తో పట్టుకోవడం అంత మంచిది కాదు అని గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ చేత్తో పట్టుకుంటే కాలుతుంది కదా, కాబట్టి అంత మంచిది కాదు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి అందరూ కూడా, ఎగ్ సంబన్ ఆన్ అంటే అర్థం ఏంటి, టు ఎంకరేజ్ సంబడి టు డూ సంథింగ్ అంటే ఏదైనా చేయరా మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళని ఎగ్ సంబన్ ఆన్ అంటే ఎంకరేజ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గుర్తుపెట్టుకోండి సరదాగా, ఎగ్స్ ఎవరైనా తినమంటారా తినద్దు అంటారా, తినమనే కదా అంటారు. ఎగ్ సంబన్ అంటే ఎంకరేజ్ చేస్తున్నారు, తిను 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 అని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్ తినమని కాదు, కానీ నేను జనరల్ గా మీకు గుర్తుండడానికి చెప్పాను అంతే. ఓకేనా, ఎంకరేజ్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఫర్ గుడ్ అంటే గుడ్ థింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, పర్మనెంట్ గా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ గుడ్ అంటే ఏంటంటే పర్మనెంట్. ఫర్ గుడ్ అంటే గుడ్ థింగ్స్ ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాం, మనం గుడ్డేగా పర్మనెంట్ గా ఉండాలి అనుకుంటాము, కాబట్టి ఫర్ గుడ్ అంటే పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గుర్తుంటుందా. ఫర్ గుడ్ అంటే మంచి ఇప్పుడు మనకి ఎలా ఉండాలనుకుంటాం, పర్మనెంట్ గా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎచిల్స్ హీల్ అంటే వీక్ స్పాట్ అండి. అది మనకి ఇక్కడ చూసారా, అక్కడ బాణం గుర్చుకుంది అతని నుంచి కింద, హీల్ కి బాణం గుర్చుకున్నప్పుడు అక్కడ చాలా నొప్పి వస్తుంది, చాలా వీక్ స్పాట్ అన్నమాట.
అలా గుర్తుపెట్టుకోండి. ఆ పిక్ గుర్తు రావాలి మీకు, బాణం గుచ్చుకున్న పిక్. బాణం గుచ్చుకోగానే అతను వీక్ అయిపోతాడు, ఓకేనా. కాబట్టి దాన్ని ఏమంటారు, వీక్ స్పాట్ ఏదైనా ఉంటే అలా మనం చెప్పొచ్చు అనమాట, ఓకేనా. అలా టేక్ ఏ లీప్ ఇన్ ద డార్క్ అంటే అర్థం ఏంటంటే టు టేక్ ఏ రిస్క్. అంటే డార్క్ అంటే చీకటి అనుకోండి, అంటే చీకట్లోకి వెళ్ళడం అనేది కొంతమందికి భయం వేస్తూ ఉంటది, కానీ వెళ్తారు అంటే రిస్క్ చేస్తారు, అలా గుర్తుపెట్టుకోండి సరదాగా. అంటే నేను దీని మీనింగ్ మీకు గుర్తుండడానికని ఏదో చిన్న అటాచ్ చేసి చెప్తున్నాను అనమాట, ఓకేనా. టు లీప్ ఇన్ ది డార్క్ అంటే డార్క్ డార్క్ లోకి వెళ్ళడం. డార్క్ అంటే చీకటి, చీకటిలోకి వెళ్ళడం అంటే రిస్క్ లాంటిది కొంతమందికి, ఎందుకంటే భయం వేసే వాళ్ళకి. కొంతమంది ఈజీగా వెళ్తారు, కానీ కొంతమంది నాలాంటి వాళ్ళకి కనుక చాలా భయం వేస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటి, ఒక వెళ్ళారు అంటే కనుక రిస్క్ తీసుకున్నట్టే అనమాట వాళ్ళు, అలా గుర్తుపెట్టుకోండి. కట్ ద గార్డియన్. కట్ ద గార్డియన్ అంటే అర్థం ఏంటి, రిమూవ్ డిఫికల్టీ లేదా టు సాల్వ్ ప్రాబ్లం. గార్డియన్ మనం కట్ చేసామంటే ఏంటి, ఒక డిఫికల్టీని మనం రిమూవ్ చేసామని అర్థం, లేదా సాల్వ్ చేసుకున్నాం మనం ప్రాబ్లమ్ ని అర్థం. ఇక్కడ గార్డియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనుకోండి, కట్ చేసామంటే ప్రాబ్లమ్ ని కట్ చేసా. యాక్చువల్గా గార్డియన్ అంటే ప్రాబ్లం కాదు కానీ బట్ అనుకోండి సరదాగా అలాగా, ఓకేనా. మనకి మీనింగ్ అదే కాబట్టి. నాట్ బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఎవరి డప్పాలు కొట్టుకోండ్రా అంటారు కదా, ఎవరి డప్పాలు కొట్టుకోండ్రా అంటే ఏంటి, ఒకళ్ళ గురించి ఒకళ్ళే చెప్పుకోవాలి, నా గురించి నేనే చెప్పుకోవాలి, పక్క వాళ్ళు చెప్పకూడదు, ఓకేనా. సెల్ఫ్ బూస్టింగ్ అనమాట, తప్పదు ఈ రోజుల్లో చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే విలువ, ఓకేనా. అందుకని నేను చెప్తూ ఉంటా స్టార్టింగ్ ప్రతిసారి మన గురించి మనమే చెప్పుకోవాలి, ఓకేనా. రైట్, తప్పు ఏమీ కాదు అది. ఏ కేక్ వాక్. ఏ కేక్ వాక్ అంటే అర్థం ఏంటి, ఏ ఈజీ అచీవ్మెంట్ అంటే అది నాకు చాలా ఈజీరా, ఆ కేక్ చూడండి చాలా సింపుల్ గా నడిచేస్తుంది కదా, ఒరే నాకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీరా అంటే కేక్ వాక్ రా నాకు అది. కేక్ వాక్ అంటే చాలా ఈజీగా చేసేస్తారు అనమాట దాన్ని, ఓకేనా. అలా టింగ్ 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 ఈజీగా అయిపోతుంది. నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే అర్థం ఏంటి, నాట్ టు లుక్ అంటే చూడకు, ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్, గిఫ్ట్ హార్స్ యొక్క నోట్లోకి చూడక అంటున్నాడు వీడు, ఏంటో చూద్దాం. నాట్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గిఫ్ట్ రిసీవ్డ్ అంటే గిఫ్ట్ లో మన ఫాల్ట్ చూడొద్దు, ఏదో ఒకటి వచ్చింది కదా దాంతో హ్యాపీగా ఉండాలి తప్ప దాంట్లో మనం తప్పుల్ని వెతకూడదు, ఓకేనా. అలా అనమాట. మ్యాన్ ఆఫ్ స్ట్రా. స్ట్రా అంటే గడ్డి అలా అంటారు కదండి. సమ్వన్ హూ హ్యాజ్ ఏ వీక్ క్యారెక్టర్, ఎవరికైతే చాలా వీక్ గా క్యారెక్టర్ ఉంటుందో, వీక్ క్యారెక్టర్ అలాంటి వాళ్ళని ఏమంటారండి, మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటారు. క్యారెక్టర్ పాపం చాలా వీక్ గా ఉంటుంది, చాలా సెన్సిటివ్ గా ఉంటారు వీళ్ళందరూ కూడా, అలా. బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. నువ్వు ఏమన్నా సిల్వర్ స్పూన్ తో పుట్టావనుకుంటున్నావా అంటారు, అంటే అర్థం ఏంటి, బోర్న్ ఇన్ ఏ రిచ్ ఫ్యామిలీ అంటే గొప్ప కుటుంబంలో పుట్టడం, డబ్బులున్న వాళ్ళ కుటుంబంలో పుట్టడం. కింద పిక్ చూడండి, ఇక్కడ అతను నోట్లో స్పూన్ ఉంది కదా, సో అలా అనమాట, అంటే కింద డబ్బులు కూడా మనకి ఉన్నాయి కదా, అంటే పిక్ యొక్క మీనింగ్ అంటే అర్థం ఏంటి, అలా అలా మీనింగ్ అనేది మీకు పిక్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. డబ్బున్న రిచ్ ఫ్యామిలీలో పుట్టడం అనేది అర్థమవుతుంది. బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అలా. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. లెట్ స్లీపింగ్ అంటే పడుకోని, డాగ్స్ లై అంటే ఏంటి, నాట్ టు బ్రింగ్ అప్ అండ్ ఓల్డ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. అరే బాబు వదిలేసేరా, పాతవి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మళ్ళీ తీసుకురాకు అంటారు కదా, అలా అనమాట. స్లీపింగ్ డాగ్స్ లై అంటే వదిలేసేయి, కుక్క నిద్రపోతుంది కామ్గా, నువ్వు కూడా వదిలేసేయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి. ఏ మంత్ ఆఫ్ సండేస్ అంటే లాంగ్ టైం, అంటే మనకి మండే నుంచి సండే రావాలంటే మరి లాంగ్ టైం ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి సరదాగా. అంటే లాంగ్ టైం, మంత్ ఆఫ్ సండేస్ అంటే అర్థం ఏంటి, లాంగ్ టైం, చాలా లాంగ్ టైం అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్లోజ్డ్ బుక్. ఇప్పుడు మనకి బుక్స్ అనేవి కొన్ని కొన్ని మనకు తెలియవు, క్లోజ్ తాళపత్ర అది కొన్ని ఉంటాయి మనకి బుక్స్ అనేవి, వాటికి మంచిగా క్లోజ్ చేసి ఉంటాయి, అది ఇప్పుడు కూడా మిస్టరీ బుక్స్ లా ఉంటాయి. మన సినిమాల్లో చూడండి, ఏదో ఒక బుక్ ఓపెన్ చేసి చదువుతా ఉంటారు, అందులో మనకి మిస్టరీ వస్తుంది, అంటే ఇక్కడ దాచేస్తున్న బుక్లు క్లోజ్డ్ బుక్లు ఇప్పుడు కూడా మిస్టరీ బుక్స్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే మీనింగ్ ఏంటి, మిస్టరీ, అందులో ఏదో మిస్టరీ ఉందన్నమాట. ఇన్ యాపిల్ పై ఆర్డర్. ఇక్కడ చూడండి యాపిల్స్ అన్ని ఆర్డర్ లో ఉన్నాయి, ఎలాంటి ఆర్డర్ లో ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎలా పడితే అలా లేవు అన్ని కూడా. యాపిల్ పై ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ ఆర్డర్ లో ఉండడం. త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఓకేనా.
లైఫ్లో ఎన్ని డిఫికల్టీస్ వచ్చినప్పటికీ కూడా అన్ని డిఫికల్టీస్ని దాటుకొని కలిసి ఉండడం అనమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, వాళ్ళిద్దరికి లైఫ్లో చాలా డిఫికల్టీస్ వస్తాయి కదా, ఆ డిఫికల్టీస్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని చివరికి అలా నిలబడగలగడం అనమాట. ఓకేనా, అన్నిటిలోంచి మనం వెళ్ళగడం. లైఫ్లో అన్నీ ఉంటాయి. వెట్ వన్స్ విజిల్. విజిల్ అంటే లైక్ వెట్ అంటే తడి చేయడం, అంటే విజిల్ వేస్తాం కదా నోటితో, ఆ నోరుని ఏంటి తడి చేయడం అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ విజిల్ తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, వాటర్లో పడేశారు, అంటే అర్థం ఏంటి, టు హ్యావ్ ఏ డ్రింక్, తాగడం. అంటే వెట్ వన్స్ విజిల్ అంటే అర్థం ఏంటి, ఏదైనా మంచినీళ్ళు తాగడం, డ్రింక్ తీసుకో, టు హ్యావ్ ఏ డ్రింక్, టు హ్యావ్ ఏ డ్రింక్ అలా. నెక్స్ట్ బరీ ద హెడ్ షెట్ అంటే అర్థం ఏంటంటే గొడవలు మానేసి పీస్ఫుల్ గా ఉండడం. ఇక్కడ చూడండి పిక్ లో వాళ్ళిద్దరు కత్తులు 2 పక్కన పడేశారు, ఇంకెంతనాలు కొట్టుకుంటాం, మనకి కొట్లాట్లు వద్దు అనేసి ఆఖరికి ఏం చేశారు, చక్కగా హగ్ చేసుకుని కలిసిపోయారు. ఆ విధంగా అన్నమాట. కూల్ వన్స్ హీల్ అంటే అర్థం ఏంటి, టు కీప్ వెయిటింగ్. అంటే కూల్ వన్స్ హీల్ అంటే లైక్ నుంచోవడం, హీల్స్ వేసుకుంటాం కదా అలా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే కాళ్ళకి సంబంధించి ఎక్కువసేపు నుంచున్నారు కదా వీళ్ళందరూ కూడా, అంటే వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అలా. టు కూల్ వన్స్ హీల్ అంటే వెయిట్ చేసి వాళ్ళందరూ కూడా అలా ఇంకా చల్లబడిపోయారు అనమాట. ఇక అందరూ ఏంటి అంతసేపు వెయిటింగ్ అనేసి నీరసం అయిపోయారు అందరూ కూడా. ఇక్కడ పిక్ లో చూసినట్లయితే అందరి మొహాలు కూడా చాలా నీరసంగా కనపడుతుంది, అటు టైం చూసుకుంటున్నాడు, ఇంకా ఇంతసేపు వెయిట్ చేయాలనేసి. వెనకాల అమ్మాయి ఏమో కొంచెం అమ్మో ఇంకా సేపు వెయిట్ చేయాలన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది. సో అలా అన్నమాట. లైవ్ వైర్ అంటే మీనింగ్ ఏంటంటే పర్సన్ హూ ఈజ్ లైవ్లీ ఆర్ ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ గా ఉండవు. ఒక కరెంట్ వైర్ అంటే కరెంట్ తీగలాగా ఎనర్జెటిక్ గా ఉండవు అన్నమాట. ఎనర్జెటిక్ స్టార్ ఎవరో కామెంట్ చేయండి తెలిస్తే. ఓకేనండి. సో ఇక్కడ ఈ వీడియో అయితే కనుక మనం 2012, 2013 కి సంబంధించిన ఇడియమ్స్ చూసామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసరికి 13 అయిపోయిందిగా, 14, 15, 16 కూడా చూద్దాము. ఇన్ కేస్ మీరు కనుక ఇంకా బాగా రెస్పాండ్ అయ్యి చూసిన ప్రతి ఒక్కరిలో కూడా లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు పిక్స్తో చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను రెడీ చేశాను. అదే విధంగా ఇక్కడ చెప్పిన మీకు ఇడియమ్స్ అన్ని కూడా PDF ఫార్మేట్లో కావాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అందులో అయితే కనుక మీరు PDFs అనేవి చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ త్వరలో నెక్స్ట్ వీక్ మీ అయితే కనుక యాప్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఎవరైనా కనుక ఇంగ్లీష్ క్లాసెస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక యాప్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. యాప్ మేము కొంచెం యాప్లో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నాం. మోడిఫికేషన్స్ అయిన వెంటనే కూడా మీ అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఫీజు అండి, జస్ట్ 500 రూపీస్తో మొత్తం కోర్స్ అంతా కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకేనా అండి. అండ్ మీ అందరూ కూడా ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చితేనే చూసుంటారు. సో నచ్చితే కనుక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ కూడా వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఇప్పటికప్పుడు వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఓకేనా అండి. థ్యాంక్ యూ, బాయ్.